మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, బాగా చల్లగా ఉన్నప్పుడు లేదంటే మీరు ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్ లో ఉన్నప్పుడు మన బాడీ అంతా చేతుల మీద అది చిన్న 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 బంప్స్ వస్తాయి, అదే గూస్ బంప్స్. కానీ ఎప్పుడు ఆలోచించారా అసలు ఈ గూస్ బంప్స్ ఎందుకు వస్తాయని? అసలు గూస్ బంప్స్ రావడానికి కోల్డ్ కి ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్ కి అసలు ఇంటర్లింక్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో ఈ ఎంతైనా బాడీ రియాక్షన్ డీకోడ్ చేద్దాం రండి. ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల మనం ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్ లో ఉండడం వల్ల బాడీ మీద స్కిన్ మీద వచ్చే చిన్న చిన్న బంప్స్ నే గూస్ బంప్స్ అంటారు. సైంటిఫికల్ గా చెప్పాలంటే పిలోరెక్షన్. చలిగా ఉన్నప్పుడు అసలు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? ఈ చలిగా ఉన్నప్పుడు గూస్ బంప్స్ రావడం అనేది మన బాడీ ఎవాల్యూషన్ లో ఒక పార్ట్. ఇది ఒక ఏన్షియంట్ సర్వైవల్ మెకానిజం. అప్పట్లో మన పూర్వీకులకి స్కిన్ మొత్తం హెయిర్ ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ కోల్డ్ గా ఉందో హెయిర్ మొత్తం నిలబడి వాళ్ళకి ఒక నేచురల్ బ్లాంకెట్ లా ప్రొటెక్ట్ చేస్తుంది చలి నుండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ కి టైనీ మజిల్స్ ఉంటాయి. ఈ టైనీ మజిల్స్ ఎప్పుడైతే చలిగా ఉందో కాంట్రాక్ట్ అయ్యి మొత్తం గట్టిగా టైట్ అయిపోయి హెయిర్ నిలబడేలా చేస్తుంది. ఇప్పుడు మనకి అంత థిక్ బాడీ హెయిర్ లేదు, బట్ ఆ రియాక్షన్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇది లేటెస్ట్ సిస్టమ్ లో ఒక ఓల్డ్ సాఫ్ట్వేర్ ఫీచర్ లాంటిది. వై ఎమోషన్స్ ట్రిగ్గర్స్ గూస్ బంప్స్. గూస్ బంప్స్ అనేవి మనం స్ట్రాంగ్ ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల కూడా వస్తాయి. లైక్ ఇన్స్పిరేషన్, ప్రౌడ్, లవ్ అండ్ ఫియర్ ఆల్సో. దీన్ని కంట్రోల్ చేసేది అటామిక్ నర్వస్ సిస్టమ్, ఎస్పెషల్లీ సింపథెటిక్ సిస్టమ్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఏదన్నా మంచి ఎక్సైటెడ్ స్పీచ్ విన్నప్పుడు, ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు, మనకి బాగా డీప్ గా కనెక్ట్ అయిన ఒక సాంగ్ ఏదైనా విన్నప్పుడు, సైంటిస్ట్ రీసెర్చ్ ప్రకారం దిస్ ఇస్ ద బాడీస్ వే ఆఫ్ రియాక్షన్ ఫర్ ఎమోషన్స్. గూస్ బంప్స్ అనేవి అందరికి వస్తాయి, బట్ కొంతమందిలో చూసుకుంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. ఇది వాళ్ళలో ఉన్న జెనెటిక్స్ వల్ల, వాళ్ళలో ఉన్న హైయర్ ఎమోషనల్ సెన్సిటివిటీ వల్ల. గూస్ బంప్స్ అనేవి మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్ తీసుకుంటే పిల్లులకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. హార్వర్డ్ స్టడీ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూజిక్ విన్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి కదా, అవి మ్యూజిక్ ని అండ్ ఎమోషన్స్ ని కనెక్ట్ చేసినప్పుడు వచ్చే రియాక్షన్. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా గూస్ బంప్స్ వచ్చినప్పుడు అది చలి వల్ల కానీ ఎమోషన్స్ వల్ల కానీ గుర్తు పెట్టుకోండి, మన బ్రెయిన్ అండ్ బాడీ కలిసి వర్క్ చేస్తున్నాయి. వింతగా ఉంది కదా ఈ నేచర్ ఇలాంటి చిన్న చిన్న కోడ్ సైన్స్ ని మనలో స్టిల్ ఇంకా ఉంచింది. మీకు ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.